ఉదయం 6 గంటలు. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు. అందులోనూ శీతాకాలం. ప్రశాంతంగా నేనొక్కదాన్నే రోడ్డు మీద నడుచుకుంటూ రైల్వే స్టేషన్ వరకు వెళ్ళి రావడం నాకు అలవాటు. మా ఊరు పెసరమిల్లి అనే చిన్న పల్లెటూరు. మా ఊరికి దగ్గరలో కౌతరు రైల్వే స్టేషన్ కూడా ఉంది. రోజులానే ఆ రోజు కూడా వెళ్ళాను. ఈరోజు ఎందుకో కాస్త అలసటగా అనిపించి స్టేషన్ దగ్గర కాసేపు కూర్చున్నాను. అప్పుడే వచ్చింది మచిలీపట్నం టు విజయవాడ ప్యాసింజర్ రైల్. క్యాజువల్గా చూశాను. కిటికీ పక్కన కూర్చుని నన్నే చూస్తున్నాడు. అతను అలా చూస్తుంటే నేను అంత అందంగా ఉన్నానా అని నాకే అనిపించింది. అలా కళ్ళతోనే తినేసేలా చూశాడు. ఆ చూపులకి కాస్త ఇబ్బంది పడినా నాకు కూడా మనసులో ఏదో తెలియని ఆనందంగా ఉంది. ఎందుకో తెలియదు కానీ అతనిని చూసిన తర్వాత నుంచి అతని రూపం నా మనసులో అలా ముద్రలా నా మనసులోనే ఉండిపోయింది. కొంతసేపటికి ట్రైన్ వెళ్ళిపోయింది. మళ్ళీ అతను కనిపించడు అనుకున్నాను. కొంతకాలం తర్వాత మా దగ్గర వాళ్ళ ఇంట్లో పెళ్ళికి మా ఇంటిల్లపాది అందరం వెళ్ళాం. ఆ పెళ్ళిలో అదే అబ్బాయి, అదేనండి ఆ రైలు అబ్బాయి మళ్ళీ కనిపించాడు. ఆశ్చర్యపోయాను. నేను అతనిని గుర్తుపట్టాను. మరి అతను నన్ను గుర్తుపట్టాడో లేదో అని అనుకున్నాను. అతనికి కూడా గుర్తొచ్చింది. నా పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి అని అన్నాడు. నేను మాత్రం మిమ్మల్ని ఎక్కడా చూడలేదు అన్నాను. చెప్పినంత సులభం కాదండి మన మనసుని, కళ్ళని కంట్రోల్ చేయడం. నాకే తెలియకుండా నా కళ్ళు అతని వైపు వెళ్ళిపోతున్నాయి. అతి కష్టం మీద ఆ పెళ్లి నుండి బయటపడ్డాను. ఇంటికొచ్చాను. ఇంటిలో ఒంటరిగా ఉన్నాను. వెళ్ళి సోఫాలో కూర్చున్నాను. ఎవరో డోర్ కొట్టారు. విసుగ్గా వెళ్ళి తలుపు తెరిచాను. అతను నా ముందు ఉన్నాడు. గుండె వేగంగా కొట్టుకుంటుంది. నన్ను నేను మరచిపోయి అతని చేతుల్లో వాలిపోతానేమోననే భయం. నెక్స్ట్ కథ టుమారో.